गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं दुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यनश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। वैशम्पायन उवाच गत्वा ततो भार्गव कर्मशालां पार्थोपृतां प्रेक्ष्य महानुभावो तां यज्ञसेनीं परमप्रतीतां भिक्षात्यता वेद यतां नराग्रौ। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। వైశంపాయనుల వారు జన్మేజయునికి ఈ విధంగా చెప్తున్నారు. మహానుభావుడైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారు తర్వాత అర్జునుడు వాళ్ళు ఆ యొక్క ఆ కుమ్మరాయన ఇంటి లోపల కర్మశాలను అక్కడ ఏర్పాటు చేసినారు. దాంట్లో వెళ్ళినారు. అక్కడ ఆ తల్లి అయినటువంటి ఆ కుంతిని చూసి పరమ సంతోషంతోని ఈ విధంగా ఆ ద్రౌపది అయినటువంటి నరశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ విధంగా మేము భిక్షను తెచ్చినాము అనే విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆమె ఇంటి లోపల ఉంది. ఆమె ఆ యొక్క భీమార్జునులను చూడలేదు. అప్పుడు ఆమె అంటున్నది కదా, మీరందరూ కలిసి దాన్ని భోగించండి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ కుంతి చెప్పిన తర్వాత ఆ యొక్క కన్యను చూస్తుంది. కన్యను చూసి చాలా దుఃఖకరమవుతుంది. ఈ విధంగా నేను యొక్క ధర్మానికి అధర్మానికి గిన భయపడినటువంటి దాన్నైనానా అని చాలా సిగ్గుతోని ఆ యొక్క ద్రౌపదిని చూస్తుంది. పరమ సంతుష్టురాలైంది ఆ యొక్క ద్రౌపది. యుధిష్ఠిరుల వారి ముందర చెప్తుంది ఆ యొక్క కుంతీదేవి, ఏ పుత్ర ద్రుపదుడి యొక్క కూతురైనటువంటి ఈమె ఈ కన్య కాబట్టి నీ తమ్ముళ్ళందరూ కూడా నాకు ఈమెను ఒప్పించారు. నేను కూడా ప్రమాదం లోపల ఈమెను మీరందరూ కూడా భోగించండి అని చెప్పాను. కాబట్టి ఏ కురుశ్రేష్ఠులారా, నా మాట ఎల్లప్పుడూ కూడా ఇది అసత్యం కాదు. కాబట్టి ఇది అధర్మము కాకూడదు. వేరే ఎవరు కూడా ఈ పాంచాల కన్యను ఎవరు స్పృశించకూడదు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అనంతరము ఉత్తమమైనటువంటి తేజస్సు గలవారైనటువంటి ఆ యొక్క ధర్మరాజుల వారు ఒక ముహూర్త కాలము వాళ్ళు ఆ యొక్క విచారం చేసి ఆలోచన చేసి తర్వాత తన తమ్ముడైనటువంటి అర్జునుడితోని తర్వాత కుంతిని సమాధానపరుస్తూ అర్జునుడితోని ఈ విధంగా అంటున్నాడు కదా, ఏ అర్జున, ద్రౌపదిని నువ్వు
గెలిచినావు స్వయంవరం లోపల. ఈ విధంగా ఈ రాజకుమారి అయినటువంటి యొక్క ద్రుపదుడి యొక్క కూతురైనటువంటి యొక్క ద్రౌపదిని నువ్వు ఈమెను పనిగ్రహణం చెయ్యు అని అగ్ని ప్రజ్వలిస్తుండగా అక్కడ విధిపూర్వకంగా హోమమన్ని కూడా జరిపి ఈమెను నువ్వు పాణిగ్రహణం చెయ్యు అనగానే అర్జునుడు అంటున్నాడు కదా, ఓ రాజేంద్ర, వద్దు నాయన, నన్ను నువ్వు అధర్మరాజులాగా చేయకు, నువ్వు ధార్మికుడు అని అనిపించుకోకు, నువ్వు ధర్మరాజు అని. ఈ విధంగా అది ధర్మమని ఒప్పుకోదు. కాబట్టి మొదలు నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీకు వివాహం కాలే. తర్వాత ఆ మహాబాహు అయినటువంటి ఆ యొక్క అచింత్య కర్మము చేసేటటువంటి ఆ యొక్క భీమసేనుల వారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, నా తర్వాత ఆ నకుల సహదేవులు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని. ఈ విధంగా ఏ రాజా, భీమసేన దేవుడు, నేను, నకులుడు, సహదేవుడు ఈ విధంగా ఈ యొక్క కన్యను, ఈ కన్య అంతా కూడా నీ అధీనంలో ఉంది అని ఈ విధంగా ఎప్పుడైతే అర్జునుడు చెప్పగానే పరిస్థితి ఈ విధంగా ఉండేటప్పుడు ధర్మ సమ్మతమైనటువంటిది, తర్వాత కీర్తిప్రదమైనటువంటిది విమర్శ చేస్తున్నారు. పాంచాల రాజు ఈ విధంగా తెలుసుకోవాలి అని మేమందరం కూడా నీ యొక్క అధీనులమైనాము అని అంటున్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ సమయం లోపల అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఆ యశస్విని అయినటువంటి ఆ ద్రౌపదిని చూశారు. తర్వాత ఆ అన్నదమ్ములు వాళ్ళ యొక్క ముఖాన్ని పరస్పరంగా చూసుకున్నారు. హృదయ కమలము లోపల ఆ ద్రౌపదిని ధరించారు వాళ్ళందరూ కూడా. ఈ పంచపాండవులు 5గురు కూడా వాళ్ళు ఆ ద్రౌపదిని హృదయం లోపల ధరించారు. ఈ విధంగా ఆ ద్రౌపది అమితమైనటువంటి పరాక్రమ గలదైనటువంటిది. ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడు మన కొరకే ఈమెను సృష్టించాడా, ఈమె యొక్క సౌందర్యం అలా ఉంది అని అనుకుంటున్నారు. సర్వభూత మనోహరమైనటువంటిది, సౌందర్యం గలదైనటువంటిది ఈ యొక్క స్త్రీ. సౌందర్యానికంటే సౌందర్యం అధికమైనటువంటిది అని అంటున్నారు. ధైర్య సంపన్నులైనటువంటి ఈ యొక్క పాండవులు, ఈ యొక్క ద్రౌపది చాలా మనోహరురాలైనటువంటిది. బ్రహ్మదేవుడి యొక్క ప్రేరణనో ఏమో అని ఈ విధంగా ఆమె యందు ఇచ్ఛను వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ కుంతీపుత్రులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా మనుష్య శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ఆ యుధిష్ఠిరుడు వాళ్ళ యొక్క ఆకారాలను చూసి వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానాన్ని తెలుసుకున్నారు. వేదవ్యాసుల వారి యొక్క వచనము అది సమగ్రంగా దాన్ని స్మరించుకొని తర్వాత అన్నదమ్ములకు విరోధం కాకూడదు అనేటువంటి ఉద్దేశం చేత అన్నదమ్ములకు విరోధమైతే ఏమైనా భయం కలుగుతుందో అని ఈ విధంగా తెలుసుకొని అప్పుడు అంటున్నాడు కదా, ఈ ద్రౌపది ఈ 5గురికి పత్ని అని ఈ విధంగా చెప్పాడు. అప్పుడు ఆ పాండవులందరూ కూడా ధర్మం కొరకు ఇష్టమైనటువంటి ఆ యొక్క కామాన్ని పరస్పరంగా ఎవరికి కూడా ఎందుకొరకంటే నాకు పత్ని నీకు పత్ని కాదు అని అంటే ఈ విధంగా వైరం ఏర్పడుతుంది అని ఈ విధంగా అనగానే జన్మేజయుడు అడుగుతున్నాడు కదా వైశంపాయనుల వారిని, సమర్థుడైనటువంటి ఆ యొక్క కేశవుడు స్వయంవరం లోపల ఉన్నాడు, కానీ ఆ ఉన్నప్పుడు తాను ఆ దానికి ఆ ధనస్సుకు ఎందుకు రజ్జు బంధన చేయలేదు, దానికి ఎందుకు బంధన చేయలేదు, దానికి ఎందుకు తాడు కట్టలే అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే
అప్పుడు ఏ కారణం చేత ఆయన వదిలేశాడు, దాని గురించి చెప్పండి స్వామి అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, చూడు నాయన, కృష్ణ పరమాత్ముడు పాండవులు ఇంకా బతికే ఉన్నారు అనేటువంటిది ఆ వార్త తాను తెలుసుకున్నాడు. కానీ పాండవులు జీవించి ఉన్నారని తెలుసుకున్నారు, కానీ పాండవులను తాను చూడలే. కాబట్టి ఈ ఉద్దేశంగా తాను అక్కడికి తాను వెళ్ళలేదు. ఎందుకొరకంటే దానికి బంధన చేసేటటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు ఆ అర్జునుడు మాత్రమే, ధనంజయుడు మాత్రమే. వాడు ఒక్కడే సమర్థుడని ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు తెలుసుకున్నాడు. కాబట్టి ఆ వాసుదేవుని యొక్క ఆజ్ఞ, ఈ విధంగా ఆ పార్థుని వెతకాలి అనేటువంటి ఉద్దేశము చేత అనేకమైనటువంటి ఉపాయాలను తాను ఆలోచన చేసి తాను అక్కడ ఆ ధనస్సు దగ్గరికి తాను రాలేదయ్యా అని విధంగా చెప్తున్నాడు. అంతేకాదు ఆ కృష్ణుడికి ఈ పార్థుడు ప్రాణసఖుడైనటువంటి వాడు అని విధంగా చెప్తున్నారు. ఈ విధంగా అన్న యొక్క మాటలను విన్నటువంటి వాడు, అమిత పరాక్రములైనటువంటి ఆ యొక్క పాండవులు అదే విషయమును మనసు లోపల వాళ్ళు చింతిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ కృష్ణి ప్రవీరుడైనటువంటి ఆ యొక్క కృష్ణుడు లక్ష వేదనం చేయడానికి కొరకని అక్కడ వచ్చారు. కురుపుంగవులైనటువంటి వాళ్ళు, అక్కడ బలరాముడు కూడా వచ్చారు. ఈ విధంగా ఆ కుమరాయన ఇంటికి ఎప్పుడైతే రాగానే అక్కడ ఆ కృష్ణుడు ఈ ఋతు దీర్ఘముగా ఉండేటటువంటి యుధిష్ఠిరుణ్ణి చూశాడు. తర్వాత బలరాముడితోనే అక్కడికి వచ్చాడు. ఈ విధంగా అజాత శత్రువు అయినటువంటి వాడు ఈ విధంగా అన్నదమ్ములతో కలిసి ఉన్నాడు. ఆ యొక్క వసుదేవుని యొక్క కుమారుడైనటువంటి యొక్క కృష్ణ పరమాత్ముడు ఆ పాండవులను సమీపించి నేను కృష్ణుణ్ణి అని చెప్తున్నాడు. ఈయన నా అన్న అయినటువంటి వాడు బలరాముడు అని విధంగా చెప్పి యుధిష్ఠిరుల వారికి నమస్కారం చేస్తున్నాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా తర్వాత అనంతరం బలరాముడికి ఈ విధంగా నమస్కారం చేసి ఆ కృష్ణ బలరాములను చూస్తున్నారు. చాలా సంతోషం కలిగింది ఈ యొక్క పాండవులందరికీ కూడా. మధురమైనటువంటి మాటలతోని ఈ విధంగా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వాళ్ళు అంటున్నారు కదా, మా అత్త ఎక్కడుంది, మా మేనత్త అని. వసుదేవుని యొక్క చెల్లెలామె. ఈ విధంగా ఆ వసుదేవుని యొక్క చెల్లెలైనటువంటి ఆ యొక్క ఆ పృథు ఆ కుంతి భోజరాజు పెంచుకున్నది కాబట్టి ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. కాబట్టి ఆ కుంతి ఆమె ఎక్కడ ఉందయ్యా మా మేనత్త, ఆమెకు మేము నమస్కారం చేస్తాం అని ఆమె దగ్గర వెళ్ళి ఆమెకు నమస్కారం చేశారు. ఈ విధంగా ఆ కురు ప్రవీరులైనటువంటి వాళ్ళు ఆ యొక్క ఆ యుధిష్ఠిరుల వారికి కుశల ప్రశ్నలన్నీ కూడా వేసినారు. మీరంతా కూడా కుశలమేనా అని కృష్ణుణ్ణి కూడా అడుగుతున్నారు కదా, మీరందరూ కూడా కుశలమేనా అని. ఈ విధంగా వాసుదేవుడు అంటున్నాడు కదా, మేమందరం కూడా కుశలమే నాయనా అని. ఈ విధంగా మీరెక్కడ వాసం చేస్తున్నారో అది మాకు తెలియడం లేదు అని అంటున్నాడు ఆ యొక్క వాసుదేవుడు. అప్పుడు వాసుదేవుడు ఒక్కసారి నవ్వుకుంటూ ఈ విధంగా ఆ యొక్క యుధిష్ఠిరుల వారిని గురించి అంటున్నాడు కదా, ఓ రాజా, అగ్ని ఎల్లప్పుడు కూడా అది గూఢంగా ఉంటుందట. అగ్ని మీద ఎప్పుడు కూడా దాని మీద ఆ యొక్క ఆవరకం ఏర్పడుతుంది, ఆ బూడిది. ఎప్పుడైతే ఆ బూడిది వెళ్ళిపోతుందో అప్పుడు లోపల ఉండేటటువంటి ఆ యొక్క అగ్ని అనేటువంటిది బయటపడుతుంది. ఆ విధంగా ఈ పాండు యొక్క కుమారులందరూ కూడా చాలా విక్రమముతో, చాలా పరాక్రమముతో ఉండేటటువంటి వాళ్ళయ్యా అని అంటున్నాడు.
ఈ విధంగా ఈ యొక్క పాండుపుత్రులైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతోని దాని నుండి బయటపడ్డారయ్యా, లాక్షాగృహం నుండి మీరు బయటపడ్డారు. ఇది దేవుడి యొక్క అనుగ్రహము. పుత్ర సహితంగా అత్త మీరందరూ కూడా పుత్ర సహితంగా మీరు బయటపడ్డారు. ఆ దుష్ట బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క దుర్యోధనుడి యొక్క ఆశ అది ఎప్పటికి కూడా అది పూర్తి కాదు అని అంటున్నారు. ఈ విధంగా నారా ఆ హృదయ గుహ లోపల గుణపరిపూర్ణుడైనటువంటి ఆ యొక్క స్వామి నాడే అగ్నంతర్గతుడైనటువంటి ఆ యొక్క నారాయణ యొక్క అనుగ్రహం వల్ల మీకు మంగళమైతుంది అని అంటున్నాడు. ఈ విధంగా ఓ పార్థుల్లారా, మిమ్మల్ని ఎవరు కూడా తెలియకూడదు, మీరు పాండవులని ఎవరికి కూడా తెలియకూడదు. కాబట్టి మేము మా శిబిరానికి మేము వెళ్తాము. ఈ విధంగా అక్షయమైనటువంటి యొక్క సంపత్తును ధర్మరాజు గారు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఆ ధర్మరాజు గారి యొక్క అనుమతిని పొంది బలరాముడితోని శీఘ్రంగా అక్కడికి వెళ్ళినారయ్యా. తర్వాత పాండవులందరూ కూడా తల్లి ఆ ద్రౌపది కలిసి వాళ్ళక్కడనే వాళ్ళు వాసం చేస్తున్నారయ్యా. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం చెప్తున్నారు. శ్రీమద్ ఆచార్యుల వారు అమిత శక్తి కలిగినటువంటి వాళ్ళు భగవాన్ వేదవ్యాసుల వారు కృష్ణ పరమాత్ముడు పాండవులతో కలిసి ఈ విధంగా మాట్లాడి తర్వాత యాదవులతో కలిసి తాను ద్వారకా పట్టణానికి వెళ్ళినారు. తర్వాత ఆ ద్రుపదుడు పాండవులు కొరకు ఈ పాండవులు వీళ్ళు ఎవరు, నా కూతుర్ను ఈ స్వయంవరం లోపల గెలిచినటువంటి వాళ్ళు క్షత్రియులా, మరి వాళ్ళు ఎవరు అని ఆ దృష్టద్యుమ్నుడిని పంపిస్తున్నారు అక్కడికి. ఈ విధంగా పాండవులందరూ కూడా భిక్షాన్నాన్ని తీసుకొని వచ్చి తర్వాత అది ఆ దృష్టద్యుమ్నుడు ఎలా చూస్తున్నాడనంటే ఎక్కడైతే ఈ వీళ్ళు ఆ కుమరాయన ఇంట్లో ఉన్నారో దాని పక్కనే వేచి చూస్తున్నారట. పక్కన దాగి చూస్తున్నాడు దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని. ఈ విధంగా వాళ్ళు భిక్షకు వెళ్ళి ఆ భిక్ష తీసుకొని వచ్చిన తర్వాత అదంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారట. ఆ మాట్లాడేది ఎలా ఉన్నదంటే గంభీరమైనటువంటి ధ్వనితోని ఉంది. యుద్ధ వార్తల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు అనుకున్నారట వీళ్ళు నిశ్చయంగా వీళ్ళు క్షత్రియులే కావచ్చు అని అనుకున్నారు ఆ యొక్క దృష్టద్యుమ్నుడు. ఈ విధంగా తర్వాత ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు ఏమనంటే, దృష్టద్యుమ్నుడు ఎప్పుడైతే ఆ కుమరాయన ఇంటికి వెళ్ళినాడో కురునందనులైనటువంటి వాళ్ళు ఈ భీమసేన దేవులు మరియు అర్జునులు వాళ్ళ వెంబడి ఆ ద్రౌపది అమ్మవారు వెళ్తున్నారు. వెళ్ళగానే కొంచెం దూరం వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత దాన్ని గమనించినటువంటి ఆ కుమ్మరాయన ఇంటి సమీపం లోపలనే అక్కడ ఆ దృష్టద్యుమ్నుడు వెళ్ళి నిలబడ్డాడు. ద్రౌపది కొరకు ఈ పాండవులందరూ కూడా పాండవులు అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత ఆ దృష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చినాడు. ఈ బ్రాహ్మణులు ఎవరు, వీళ్ళు బ్రాహ్మణులా మరి క్షత్రియులా, మరి వీళ్ళెవరు, వీళ్ళ గురించి తెలుసుకుందాం అని తాను గూఢాచారులను కూడా అక్కడ ఏర్పాటు చేసినాడు ఆ యొక్క దృష్టద్యుమ్నుడు. ఈ విధంగా అక్కడ ఆ సాయంకాల సమయం శత్రునాశకమైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారు ఆ మహానుభావుడైనటువంటి అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క భిక్షను తీసుకొని వచ్చారు. భిక్షను తీసుకొని వచ్చేసి తన అన్న అయినటువంటి ధర్మరాజు గారికి దాన్ని నివేదన చేశారు. ఆ నివేదన చేయగానే
ఆ అన్న ఏం చేశారంటే దాన్ని తీసుకొని వెళ్ళి తన తల్లికి చెప్పారు, అప్పగించారయ్యా. ఈ విధంగా అప్పుడు ఆ కృష్ణ ఈ ద్రౌపది ఏం చేస్తున్నది, అక్కడ నిలబడ్డదంట. నిలబడగానే ఆ అన్నాన్ని భాగము చెయ్యు అని అంటున్నది ఆ తల్లి కుంతీదేవి. దాన్ని భాగం చేసి భూత బలి ఇవ్వాలి అమ్మా దీంట్లోకి వెళ్ళి అని అంటున్నది. భూత బలి ఇచ్చి తర్వాత బ్రాహ్మణులందరికి కూడా దీంతో భోజనం పెట్టియాలి అని అంటున్నది. తర్వాత వేరే ఎవరైనా కానీ కూడా అన్నం అడిగితే వాళ్ళకి అన్నం వెయ్యు అని అంటున్నది. తర్వాత ఆ మిగిలిన దాని లోపల 2 భాగాలు చెయ్యు అని అన్నది. ఆ 2 భాగాల లోపల ఒక భాగం లోపల ఈ యొక్క యుధిష్ఠిరుల వారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతి, ద్రౌపది ఈ విధంగా వీళ్ళందరూ భోజనం చేయాలి. మిగిలిన అర్ధభాగం లోపల అది భీమసేన దేవుడికి మాత్రమే అని ఈ విధంగా చెప్పింది. ఈ విధంగా ఓ భద్ర అది భీమసేనుడికి ఇవ్వు. ఎందుకొరకంటే వాడు శ్రేష్టమైనటువంటి గజములాగా ఉన్నాడే, పరాక్రమము కలిగినటువంటి వాడు, శ్యామములాగా యువకుడైనటువంటి వాడు, దృఢమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు, వాడు చాలా భోజనం చేస్తాడు, భోజన ప్రియుడు. కాబట్టి వాడికి సగభాగం వాడికి ఇచ్చేయి అని చెప్పింది తల్లి. ఈ విధంగా ఆ ఆమె కుంతీదేవి ఎలా చెప్పిందో ఆ ప్రకారంగా ఈమె ఏమి శంక చేయలేదట ద్రౌపది. అదేవిధంగా సంతోషముతోని ఆ అన్నాన్ని మొదలు భూతబలి ఇచ్చి బ్రాహ్మణులకు ఇచ్చి దాని లోపల భాగం చేసి అర్ధ భాగాన్ని ఆ భీమసేనుల వారికి, మిగిలిన అర్ధభాగం లోపల వీళ్ళందరూ కూడా భోజనం చేశారయ్యా. చేసిన తర్వాత ఆ మాద్రి కుమారుడైనటువంటి సహదేవుడు వాడు శీఘ్రంగా ఆ భూమి పైన దర్భలతోని ఒక ఆసనం ఏర్పాటు చేశాడట, శయ్యాసనం పడుకోవడానికి. ఈ విధంగా అనంతరం వాళ్ళందరూ కూడా దానిపైన కృష్ణాజనం వేశారు. ఈ విధంగా కృష్ణాజనం వేసి దానిపైన దర్భలను పెట్టుకొని వాళ్ళు భూమి పైన వాళ్ళు పడుకొని ఉన్నారయ్యా. ఈ విధంగా ఆ పాండవులందరూ కూడా ఎలా వండుకున్నారనంటే దక్షిణానికి శిరస్సు చేశారట. దక్షిణ దిక్కుకు శిరస్సు చేసి ఉత్తరానికి కాళ్ళు చేసి వాళ్ళు పడుకొని ఉన్నారు. కుంతీదేవి కూడా కురుశ్రేష్ఠుల యొక్క కుడి భాగం లోపల ఆమె పూర్వం లోపల ఆమె దక్షిణానికి తల చేసి ఆమె పడుకొని ఉన్నదట. వాళ్ళ కాళ్ళ దగ్గర ఈ ద్రౌపదీదేవి పడుకొని ఉన్నదట. కాళ్లకు దిండులాగా పడుకొని ఉన్నది ఈ యొక్క ద్రౌపది అమ్మవారు. ఈ విధంగా ఆ ద్రౌపది పాండుపుత్రులతోని వాళ్ళ యొక్క పాదాల దగ్గర పడుకొని ఉన్నది చూసినారు. ఈ విధంగా అయినా కానీ కూడా ఆమెకు దుఃఖం కాలేదట. నా పతులందరూ కూడా వీళ్ళు దరిద్రులు అని అనుకోలే తన మనస్సు లోపల. ఈ విధంగా ఆమె ఎల్లప్పుడూ కూడా తన ఆ పతులను ఎల్లప్పటికి కూడా అవమానపరచలేదు. ఈ విధంగా శూరులైనటువంటి వాళ్ళు ఆ రాత్రి గడిపినారయ్యా. ఆ రాత్రి సమయం లోపల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమేం మాటలు? సైన్యానికి సంబంధించినటువంటిది, తర్వాత దివ్యమైనటువంటి అస్త్రాలకు సంబంధించినటువంటిది, తర్వాత రథాలు, గజాలు, తర్వాత గద ఎలా ఉండాలి, గద యొక్క లక్షణం ఏంటిది, ఆ యొక్క పరశ్వ ఆయుధాలు, తర్వాత విచిత్రమైనటువంటి మాటలను వాళ్ళు ఆడుతున్నారయ్యా. ఈ మాటలన్నీ కూడా ఆ యొక్క దుష్టదుడు వింటూ ఉన్నాడు. ఈ విధంగా అజ్ఞాతంగా వీళ్లకు తెలియకుండా తాను వింటున్నాడు. ఈ విధంగా ఆ ద్రౌపది సమాధానంతోని సంతోషంతోని వాళ్ళ దగ్గర ఉన్నది. దాన్ని చూసి గూఢాచారులు కూడా దాన్ని చూశారు. చూసి తెల్లవారి లేవగానే తర్వాత ఆ యొక్క
ఆ దృష్టద్రుమ్నుడు రాత్రి ఏమి జరిగిందో ఆ మాటలు ఆ కథలు అవన్నీ కూడా రాజుగారైనటువంటి ఆ ద్రుపదుడికి శీఘ్రంగా వెళ్ళి చెప్పాలని వెళ్తున్నాడయ్యా. ఈ విధంగా పాండవులను ఎక్కడా చూడలేదు, తనకు విషాదమైతుంది. ఈ విధంగా ఆ ద్రుపదుడు ఒక్కసారి దృష్టద్రుమ్నుడిని చూశాడు. ద్రౌపది ఎక్కడ పోయిందిరా అని అంటున్నాడు. ద్రౌపది ఎక్కడ పోయిందిరా అని అంటున్నారు. వాళ్ళను జయించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఈ విధంగా ఎప్పుడైతే ఆ శంక వస్తుందో ఆమె ఎవరైనా శూద్రులగిన జయించారా, లేకుంటే జాతిహీనులైనటువంటి వాళ్ళ, లేకుంటే వేశ్యలైనటువంటి వాళ్ళ, లేకుంటే ఆ కర్మ లోపల శుద్ర కర్మలను చేసేటటువంటి వాళ్ళ, లేకుంటే శ్మశాన వాసులైనటువంటి వాళ్ళ, నా యొక్క కూతుర్ను వాళ్ళు స్వయంవరంలో గెలిచినటువంటి వాళ్ళు, ఈ విధంగా మనుష్య శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చేరినటువంటి వాళ్ళ, అథవా వాళ్ళు క్షత్రియుల, ఏ పుత్ర ఎవరు వాళ్ళు చెప్పు అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే అప్పుడు ఏ పుత్ర నాకు ఆ కృష్ణ ఆ ద్రౌపది ఉంది కదా అర్జునుడితోని సుఖంగా ఉండాలని ఉంది, సుఖంగా నిద్ర చేయాలని ఉంది. ఏ మహానుభావుడా, ఈ యొక్క నా కుమార్తెను స్వయంవరం లోపల జయించినటువంటి ఆ యొక్క ఉత్తమ పురుషుడు ఎవరు నిజంగా నాకు చెప్పు అని అంటున్నాడు. ఈ విధంగా గురుప్రవీరుడైనటువంటి వాడు విచిత్రమైనటువంటి ఈ విధంగా ఆ విచిత్ర వీరుడి యొక్క పౌత్రులైనటువంటి వాళ్ళే భూమిపైన తిరుగుతున్నారా, లేకుంటే వాళ్ళు కుంతీపుత్రులా? ఈ విధంగా కుంతీపుత్రుల లోపల చిన్నవాడైనటువంటి ఆ యొక్క అర్జునుడే యొక్క ధనస్సును తీసుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించాడా? మరి ఎవరయ్యా, ఎవరుండవచ్చు అని ఆ యొక్క ద్రుపదుడికి నానా రీతిలుగా ఆ ప్రశ్నలు వస్తున్నాయి. అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఎప్పుడైతే తండ్రి ఈ విధంగా అడగగానే సోమక వంశం లోపల శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఈ విధంగా రాజకుమారుడైనటువంటి ఆ యొక్క దృష్టద్రుమ్నుడు సంతోషముతోని తన తండ్రిని గురించి ఈ విధంగా అంటున్నాడు కదా, నాన్నగారు మీరేమి చింత చేయకండి, లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఆ యొక్క పురుషుడు ఆ ద్రౌపదిని తీసుకుపోయినటువంటి విషయాన్ని, రాత్రి నడిచినటువంటి ఘటన, ఆ దాన్ని అంతా కూడా నేను నీకు చెప్తాను విను అని అంటున్నాడు ఆ యొక్క దృష్టద్రుమ్నుడు. కృష్ణాంజనాన్ని ధారణ చేసినటువంటి వాళ్ళు, సౌందర్యశాలి అయినటువంటి వాళ్ళు, విస్తారమైనటువంటి ఆ యొక్క నేత్రాలను కలిగినటువంటి వాళ్ళు, తర్వాత యువకుడైనటువంటి వాడు ధనస్సును వంచి దానికి ఆ యొక్క బంధన చేసినటువంటి వాడు, ఈ విధంగా వాడి చుట్టూ బ్రాహ్మణులందరూ కూడా తిరిగినటువంటి వాళ్ళు. ఈ విధంగా వాడు ఎవరనుకుంటున్నావు? ఆ యొక్క ఇంద్రుడు ఆ దితిపుత్రుల పైన ఆక్రమణం చేసినట్టుగా ఈ విధంగా ఆ దేవతలతోని అదృష్టమైనటువంటి వాడు, శ్యామవర్ణంతో ఉండేటటువంటి వాడు, గజగామిని అయినటువంటి వాడు, యువకుడైనటువంటి వాడు, మహత్ కార్యాన్ని చేసేటటువంటి వాడు, ఈ విధంగా ఒక ఏనుగు వెనుక ఆ యొక్క ఆడ ఏనుగు ఎలాగైతే వెళ్తుందో ఆ వాడి వెనుక కృష్ణాజనాన్ని ధారణ చేసినటువంటి వాడి వెనుక ఈ యొక్క ద్రౌపది అమ్మవారు వెళ్తుందయ్యా. కాబట్టి ఈ విధంగా అక్కడ జరిగినటువంటి దాన్నంతా కూడా నేను చెప్తాను విను. ఈ విధంగా కర్మనంతా కూడా యుద్ధానికి ఎవడైతే యొక్క కర్ణుణ్ణి యుద్ధం లోపల ఓడించినాడో ఆ కర్ణుణ్ణి ఓడించాలంటే అథవా ఇంద్రుడే ఉండాలి, లేకుంటే అర్జునుడే ఉండాలి అని
విధంగా శంకిస్తున్నాడు. అనంతరం ఏ వటువైతే రాజసమూహ మధ్యమ లోపల ఈ విధంగా తర్వాత ఆయన ఒక పెద్దదైనటువంటి ఆ వృక్షాన్ని లేపాడు. ఆయన ఎవరనుకుంటున్నాము? నేను శంకిస్తున్నాను, ఆ ఊహా చేస్తున్నాను, ఆయన్నే భీమసేన దేవుడు కావచ్చు అని ఊహా చేస్తున్నాను అంటున్నాడు. ఓ రాజా, మనుష్య శ్రేష్ఠులందరూ కూడా ఈ విధంగా ద్రౌపదిని చూసి వాళ్ళందరూ కూడా సూర్య చంద్రుల్లాగా ప్రకాశమానమైనటువంటి ఆ కుమ్మరాయన ఇంటి లోపల వాళ్ళు ప్రవేశం చేశారు. పెద్ద గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడారం లోపల ఉన్నారు. అక్కడ అగ్ని శిఖల్లాగా అక్కడ ఆమె ఉంది, అగ్నిలాగా కనిపిస్తుంది. ఆమె వాళ్ళ తల్లి కుంతీదేవి. ఈ విధంగా ఆమె కుంతీదేవి అనుకుంటాను, అది నా ఊహ అని అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళ సమీపం లోపలనే ముగ్గురు అగ్ని సదృశులైనటువంటి వాళ్ళు పురుషులు ఉన్నారయ్యా అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే వీళ్ళిద్దరూ నరలోక వీరులైనటువంటి వాళ్ళు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ సమీపం లోపలనే కూర్చున్నటువంటి ద్రౌపదీదేవికి అప్పుడు భిక్షానిచ్చినామని నివేదన చేయగానే ఆ ద్రౌపదికి ఈ విధంగా చెప్తున్నారు కదా, మొదలు భూతబలి ఇవ్వు అని అంటున్నారు, తర్వాత బ్రాహ్మణులకు పెట్టు అని అంటున్నారు, తర్వాత ఈ విధంగా వాళ్లకు అందరూ కూడా కలిసి వాళ్ళు భోజనం చేశారు. ఈ విధంగా అనంతరము వాళ్ళ కాళ్ళ దగ్గర నా చెల్లి వండుకొని ఉన్నది, దింబులాగా భూమి పైన దర్భలమైన పడుకొని ఉన్నది కృష్ణాజనం మీద. అయినా కానీ కూడా ఆమెకు దుఃఖం లేదు, చాలా పరమ సంతోషంతో ఉంది అని ఈ విధంగా రాత్రి వేళ గడిపినారు. ఈ విధంగా అన్ని కథలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. రాజా, వాళ్ళందరూ కూడా ఎవరనుకుంటున్నావు? నిస్సంశయంగా వాళ్ళు క్షత్రియులే సరి అని ఈ విధంగా అంటున్నారు. వాళ్ళ మాటలలో వాళ్ళ రాత్రి మాట్లాడుకునే దాని లోపల మాకు తెలిసిపోయింది. ఈ విధంగా వాళ్ళు ఖండితంగా మారువేషంలో వచ్చినటువంటి వాళ్ళే అని అనుకుంటున్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అనంతరం ఆ ద్రుపద రాజుకు చాలా సంతోషం కలిగిందంట. ఎందుకొరకంటే నా కూతురుని ఒక పురోహితుడిని పంపిస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పాండవులు అవునా కాదా అని తెలుసుకోవడానికి ఒక పురోహితుడిని పంపిస్తున్నాడు ద్రుపదుడు. తర్వాత నేరుగా వచ్చాడు ఆ పురోహితుడు ఆ కుమరాయన ఇంటికి. తర్వాత వచ్చి ఈ విధంగా ప్రశంస చేస్తున్నాడు. ప్రశంస చేయగానే తర్వాత ఆ పాంచాల రాజు ఆ ద్రుపదుడు శ్రేష్టమైనటువంటి మిమ్మల్ని ఈ విధంగా లక్ష్యాన్ని ఛేదించారు కాబట్టి మీకు చాలా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు, పర్వాలేదు, కానీ ఈ విధంగా మీ కులము, మీ బంధువులు దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అనే విధంగా చెప్పి తర్వాత పాండురాజు గారు ద్రుపదుడికి చాలా ప్రియమైనటువంటి స్నేహితుడు అని అంటున్నాడు పురోహితుడు. ఈ విధంగా నేను ఆ ద్రుపదుడికి ఆత్మలాగా అంత ప్రాణ సకుడిని అంటున్నాడు పురోహితుడు. ఈ విధంగా ఆ ద్రుపదునికి ఆ ద్రుపదుని కూతురైనటువంటి భారతిని ద్రౌపదిని ఈ విధంగా పాండు మహారాజు గారి కోడలైనటువంటిది అని ఈ విధంగా తెలుసుకుంటే అది మాకు మంగళమే అవుతుంది అని అంటున్నాను. ఈ విధంగా ద్రుపదుని విషయం లోపల దీర్ఘమైనటువంటి బాహుగలవాడు అర్జునుడు ధర్మముతోనే నా
ఈ కూతుర్ను పొందాడు అనేటువంటి ఆశ ఆయనకుంది. ఆయన ఎల్లప్పుడూ కూడా తన కూతుర్ను అర్జునుడికే ఇవ్వాలని అనుకున్నాడు మొదటి నుండి కూడా. ఈ విధంగా ఆయన యొక్క ఆశ అది పూర్తి అవుతుందో లేదో. మరి ఈయన అర్జునుడు అవునో కాదో, ఈ స్వయంవరం లోపల ఆ లక్ష్యాన్ని ఛేదించినటువంటి వాడు అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే, ఈ విధంగా మాట్లాడగానే శాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు ఆ యొక్క పురోహితుడు ఈ విధంగా యుధిష్ఠిరుల వారి యొక్క సమీపం లోపల భీమసేనుల వారికి చెప్తున్నారు కదా. భీమసేనుల వారికి యుధిష్ఠిరుల వారు, నాయనా చూడు, ఈయన ద్రుపదుడి దగ్గరికి వచ్చినటువంటి పురోహితుడు కాబట్టి ఈయనకు మనం సత్కారం చేయాలి, స్వాగతం పలకాలి, సత్కారం చేయాలి. కాబట్టి అర్ఘ్యపాద్యాలను ఇవ్వు నాయనా అని చెప్పారు. అప్పుడు ఆ భీమసేనుల వారు ఆయనకు ఆ పురోహితుడికి అర్ఘ్యాన్ని పాద్యాలను అన్ని కూడా ఇచ్చి, నువ్వు మాకు మాన్యుడవైనటువంటి వాడివి, ద్రుపదుడు ఏ విధంగా నీకు మాన్యుడో అదే విధంగా నువ్వు కూడా మాకు మాన్యుడవే అని ఈ విధంగా చెప్పి ఆయనకు పూజ చేశారు. ఈ విధంగా ఆ యొక్క పూజనంతా చేసిన తర్వాత భీముడు ఆ యొక్క పురోహితుల వారికి సుఖమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి ఆసనం మీద కూర్చుండబెట్టి ఆ పురోహితుల వారిని గురించి ఈ విధంగా యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా, పాంచాల రాజు తన క్షత్రియ ధర్మానికి అనుసారంగా యొక్క స్వయంవరాన్ని చాటించారు. ఈ స్వయంవరం లోపల తన ఇచ్ఛానుసారంగా ఆ యొక్క వీర్య బలముతోని తన కుమార్తెను సంపాదించుకొని వచ్చాడు. కాబట్టి ఈ యొక్క వీరుడు, నా తమ్ముడైనటువంటి యొక్క వీరుడు ఆ స్వయంవరం లోపల గెలిచాడు. కాబట్టి ద్రుపదుడి యొక్క ఆశ అది పూర్తయింది. వర్ణాల విషయం నీకెందుకయ్యా అని అంటున్నాడు. లక్ష్యాన్ని ఛేదన చేసినారా లేదా అని ఈ విధంగా కులగోత్రాల విషయము అదేమి కూడా నిర్బంధం చేయలే. అప్పుడు ఈ కులం వాళ్ళే దీన్ని లక్ష్య ఛేదనం చేయవచ్చు, ఈ కులం వాళ్ళు చేయవద్దు అని చెప్పి ఏం చేయలే. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు అర్జునుడు అడిగాడు, నేను బ్రాహ్మణుణ్ణి, ఈ యొక్క లక్ష్యాన్ని ఛేదించవచ్చా అని అడిగేటప్పుడు అప్పుడు ఆయన ఎవరైనా కానీ కూడా ఛేదించవచ్చు అని అన్నాడు. అప్పుడు ఆ సమయం లోపల అర్జునుడు వెళ్ళాడు, అనాయాసంగా దాన్ని లేపాడు, ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించాడు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు ఆ సమూహం లోపల, రాజుల యొక్క సమూహం లోపల ఈమె గెలవబడ్డది అని ఈ విధంగా సోమక వంశంలో వచ్చినటువంటి ఆ యొక్క ద్రుపద రాజు గారికి చెప్పండి, ఏమి కూడా సంతాపం చెందవద్దని చెప్పండి అని అంటున్నారు. ఈ విధంగా ఆ ద్రుపదుడి యొక్క మనస్సులో ఉండేటటువంటి ఏదైతే అభిప్రాయం ఉన్నదో అది నా యొక్క అభిప్రాయమే అని ఈ విధంగా చెప్పగానే ఈనుడైనటువంటి వాడు ఆ యొక్క ధనస్సును దానికి జాబంధన చేయడానికి సాధ్యమే కాదు, హీనుడైనటువంటి వాడు. కాబట్టి అస్త్ర జ్ఞానం లేనటువంటి వాడు దాన్ని జాబంధన చేయలేడు. కాబట్టి ఈ విధంగా దానికి ఆ ధనస్సును పంపాలి, దానికి జాబంధన చేయాలి, 5 బాణాలతోని దాన్ని లక్ష్యము ఛేదించాలనంటే అస్త్రజ్ఞానం ఉండాలి. అస్త్రజ్ఞానం ఉన్నవాడే దాన్ని చేస్తాడయ్యా అనే విధంగా ఎప్పుడైతే యుధిష్ఠిరుల వారు హితోక్తమైనటువంటి మాటలతోని మాట్లాడుతుండేటప్పుడు ఈ విధంగా పాంచాల రాజుగారికి చెప్పండి, ఈరోజే ఆ యొక్క నీ కూతురి యొక్క నిమిత్తంగా సంతాపం చెందకండి, ఇది యోగ్యమైనటువంటిది కాదు అని చెప్తున్నారు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పగానే పాంచాల రాజుగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంకొక చారుడు వచ్చాడు. ఇంకొక చారుడు వచ్చి అంటున్నాడు కదా, స్వామి
మీరు ఎలాగైనా కానీ కూడా ఈ యొక్క దీన్ని లక్ష్యాన్ని ఛేదించారు కాబట్టి మీ కొరకు ఆ యొక్క సత్కారం చేయాలని అనుకుంటున్నాడు ద్రుపదరాజు. కాబట్టి మీ కొరకు అన్నాన్ని అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా రావలసింది ఆ యొక్క ద్రుపదరాజు పాంచాల రాజుగారి యొక్క సభకు అనగానే వాళ్ళ ఇంటికి రావాలనగానే దూత అంటున్నాడు కదా, ఈ విధంగా వివాహ కాలం లోపల ఆ వరుడికి ఏమేమి ఇవ్వాలనో, ఆ బంధువులకు ఏమేమి ఇవ్వాలనో ఉత్తమమైనటువంటి భోజనాలు అన్ని కూడా సిద్ధపరిచారు. కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి భోజనాలను చేసి తర్వాత ఆ యొక్క అన్ని కార్యాలను అన్నిట్లను కూడా మీరు దాన్ని నిర్విఘ్నంగా చేయండి. మీరు ద్రౌపదిని తీసుకొని అక్కడికి రండి, మీరేమి కూడా ఆలస్యం చేయకండి అని ఈ విధంగా ఆ దూత వచ్చి చెప్తున్నాడు. దూత వచ్చి చెప్పగానే అలాగే సరే అని ఈ విధంగా తాను ఆ దూత వెళ్ళినాడు. దూత వెళ్ళగానే సువర్ణ రత్నాలతో కూడినటువంటిది ఆ యొక్క అశ్వం మీద ఎక్కినారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా పాంచాల రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారయ్యా. అనంతరం పురోహితుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఒక పెద్ద రథాన్ని పంపించారు. ఆ రథాన్ని పంపించగానే ఆ రథం లోపల కుంతీదేవి ద్రౌపదీదేవి కూర్చున్నారట. మిగిలినటువంటి యొక్క యుధిష్ఠిరుడు, తర్వాత అర్జునుడు, భీమసేనుల వారు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ కూడా వేరే వేరే వాహనాల లోపల అక్కడికి వెళ్ళి వాళ్ళు బయలుదేరుతున్నారయ్యా. ఈ విధంగా ఆ రాజుగారు పురోహితుడి యొక్క మాటలను విని ఆ ద్రుపదుడి ఇంటికి వెళ్ళినారు. ద్రుపదుడి ఇంటికి వెళ్ళగానే వివిధమైనటువంటి వస్తువులు అక్కడ సంగ్రహం చేసి పెట్టారు. ఈ విధంగా వివిధమైనటువంటి ఫలాలు అక్కడ తెచ్చిపెట్టారు. తర్వాత పూల మాలలు వాళ్ళ కొరకు అక్కడ పెట్టారు. తర్వాత అక్కడ చర్మాలను పెట్టారు. తర్వాత కవచాలను, ఆసనాలను, గోవులను, తర్వాత దాని యొక్క తాళ్లను, తర్వాత కృషికి సంబంధించినటువంటి అన్ని ధాన్యాలను అక్కడ పెట్టారు నాయన. వేరే వేరే విద్యలకు సంబంధించినటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి వస్తువులను కూడా అక్కడ తెచ్చిపెట్టారు. క్రీడకు సంబంధించినటువంటి అన్ని ఉపకరణాలను కూడా అక్కడ సంగ్రహించి పెట్టారు ఆ ద్రుపదుడి దగ్గర. తర్వాత ఇంకా మంచి కాంతియుక్తమైనటువంటి శస్త్రాలు, తర్వాత ఖడ్గాలు, పెద్దదైనటువంటి ఖడ్గాలు, తర్వాత విచిత్రమైనటువంటి రథాలు, తర్వాత బిల్లు, తర్వాత ఈ విధంగా బాణాలు, తర్వాత సువర్ణ అలంకృతమైనటువంటి ఆ యొక్క శక్తి, యష్టి, తర్వాత ఆయుధాలను, ప్రాసాలను, తర్వాత ఆ యొక్క ఆ పరశ్వాలను, తర్వాత ఈ విధంగా అనేకముగా ఆయన సుసంస్కృతమైనటువంటి ఆసనాలను అక్కడ తెచ్చి తాను సంగ్రహం చేసి పెట్టాడయ్యా. అని చూశారు. కుంతీదేవి సాధ్వి అయినటువంటిది ఆ ద్రౌపది చేతి పట్టుకొని లోపలికి వెళ్ళిందట. తన కోడలు కదా, అందుకొరకనే అక్కడికి వెళ్ళింది. ఆ ద్రుపదుడి యొక్క అంతఃపురం లోపల ప్రవేశించింది ఆమె. కౌరవ నందనుడైనటువంటి ఓ జన్మేజయ వినవయ్యా అని అంటున్నాడు ఆ యొక్క వైశంపాయనుల వారు. రాజస్త్రీలందరూ కూడా దైన్యరహితమైనటువంటి సహజమైనటువంటిదై ఈ విధంగా రాజకుమారి అయినటువంటి ఆ యొక్క కుంతిని వాళ్ళు పూజించారయ్యా. ఈ విధంగా సింహ పరాక్రమం లాగా ఉండేటటువంటి వాళ్ళు, వృషభాక్షులైనటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాళ్ళు, ఈ విధంగా ఆ యొక్క భుజగేంద్రుడి యొక్క శరీరం లాగా, తర్వాత పొడవైనటువంటి బాహువులు గల వారు, పురుష శ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క రాజులు, అందరూ మంత్రులు, రాజపుత్రులు, తర్వాత బంధువులు, వాళ్ళందరూ కూడా చాలా హర్షమైందట, సంతోషమైంది. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా
పీఠాలను వేశారు కూర్చోవడానికి. శ్రేష్టమైనటువంటి ఆసనాల లోపల జ్యేష్ఠానుక్రమంగా మొదలు యుధిష్ఠిరుల వారు, తర్వాత భీమసేన దేవుడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, తర్వాత సహదేవుడు, ఈ విధంగా జ్యేష్ఠానుక్రమంగా వాళ్ళు కూర్చున్నారయ్యా. అక్కడ నేను ముందు కూర్చుంటాను అనలే ఎవరు కూడా. ఈ విధంగా ఆ రాజుగారికి యోగ్యమైనటువంటి ఆ యొక్క భోజన పదార్థాలు, ఉచ్చావచామైనటువంటి ఆ యొక్క భోజన పదార్థాలు, సువర్ణమయమైనటువంటి రజతమయమైనటువంటి ఆ యొక్క పాత్రలు, అలంకృతమైనటువంటి ఆ యొక్క దాసీలను, తర్వాత శ్రేష్టమైనటువంటి అన్నాన్ని తెచ్చి వడ్డిస్తున్నారయ్యా వాళ్ళకు. చూడండి, ఈ విధంగా ఆ పురుష శ్రేష్ఠులందరూ కూడా తమ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు భోజనం చేశారు. ఈ విధంగా బహు ఆనందం కలుగుతున్నది వాళ్లకు. ఆ వస్తువులను చూశారు, దాన్ని దాటారు. ఈ విధంగా ఆ సలకరణలను, అవన్నికలను కూడా చూసి గమనించారు రాజపుత్రులైనటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఎవరై ఉండవచ్చు అనే విధంగా వాళ్ళు గమనిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రాజపుత్రులే అని శ్రేష్టంగా సంతోషం కలిగింది. ఈ విధంగా ఆ కుంతీదేవి తర్వాత తన కుమారులు, వాళ్ళ ఆ రాజులందరూ కూడా తన కుమారులతోని మనవలతోని వాళ్ళు మంత్రాలోచన దాన్ని చేస్తున్నారు అని చెప్పారు. ఈ విధంగా ఇక్కడ ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్తున్నారు కదా, తెల్లవారి లేవగానే ద్రుపదుడి యొక్క మాటకు అనుగుణంగా రాజపుత్రులైనటువంటి ఆ యొక్క పాండవులు వేదోక్తమైనటువంటి విధికి అనుగుణంగా మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు భీముడితోని సత్కృతులై వాళ్ళందరినీ కుంతీ సమేతంగా వాళ్ళ ఇంటి లోపల ఆ యొక్క భవనం లోపల వాళ్ళు ప్రవేశించారు. శత్రులైనటువంటి వాళ్ళు ద్రుపదుడి యొక్క ఆ భవనం లోపల ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించారో వాళ్ళకక్కడ తన కూతురికి కూడా సత్కారం చేసినారు. ఈ విధంగా బ్రాహ్మణాది వర్ణాల వాళ్ళకు కూడా అక్కడ సత్కారం చేసినారు. ప్రత్యేకంగా వస్తువులతోని ఈ విధంగా 4 ఇళ్లను అక్కడ నిర్మాణం చేశారు. తర్వాత దాంట్లకు క్షత్రియులకు విశేషమైనటువంటి ఆయుధాలను అక్కడ పెట్టారు. ఈ విధంగా ఆ పాండవులు అంటే వీళ్ళు ఏ ఇంట్లోకి వెళ్తారో చూద్దామని అప్పుడు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు కదా, పాండవులు క్షత్రియులకు విశేషమైనటువంటిది, తర్వాత ఆయుధాలను ఏ ఇంట్లోనైతే పెట్టారో ఆ ఇంట్లోకి వీళ్ళు పాండవులు ప్రవేశించారు. ఈ విధంగా ఆ శరీర క్రియలను, తర్వాత కంఠధ్వనిని, తర్వాత వాళ్ళ యొక్క మెయ్యి ఆకారాన్ని, వాళ్ళ యొక్క మాటలను, వాళ్ళ యొక్క వీర్యము, వాళ్ళ యొక్క శౌర్యము, వాళ్ళ యొక్క ధైర్యము, వాళ్ళన్ని చూసి వీళ్ళు క్షత్రియులే, దీంట్లో ఏమాత్రం కూడా సందేహమే లేదు అని అంటున్నారు. ఈ విధంగా పాండవులే వీళ్ళు రాజకుమారులని తెలుసుకోవాలి కదా ద్రుపదుడు. ఈ విధంగా ఆ యొక్క ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళినాడు. ఏ నరవర్య, మీరెవరో చెప్పండి, నిజంగా చెప్పండి, మీరెవరో చెప్పండి అనగానే ధర్మరాజు గారు ఒక్కసారి అసన్ముఖుడయ్యాడట. నవ్వుకుంటూ అన్నాడట, రాజా దాంతో ఏం ప్రయోజనం, ఈ విధంగా ఈ వర్ణాల గురించి నీకేం ప్రయోజనం, ఈ విధంగా నీకు మంగళం అవుతుంది అని చెప్పినాం కదా, నీ కూతుర్ని ఏమైనా కష్టపెట్టినామా? కష్టపెట్టలే కదా. మరి నీ ముందరనే ఉంది నీ కూతురు, లక్ష్యాన్ని మేము ఛేదించాము, ఈ విధంగా నా తమ్ముడా దాన్ని ఛేదించాడు అని ఈ విధంగా చెప్పగానే ఆ ద్రుపదుడు కుంతి దగ్గరికి వెళ్ళినాడు. కుంతి దగ్గరికి వెళ్ళి, నిజంగా చెప్పమ్మా, మీరు నిజంగా చెప్పండి, మీరు అబద్ధం ఆడకండి, నిజం చెప్పండి, ఉన్న సంగతిని చెప్పండి, వివరంగా చెప్పండి, నాకు సంతోషమవుతుంది అనగానే
అప్పుడు నేను కన్యాదానం చేసినటువంటి ఫలం నాకు వస్తుంది అనగానే అప్పుడు ఆ యొక్క కుంతీదేవి మరియు ఈ యొక్క యుధిష్ఠిరుల వారు తన సంగతిని చెప్పారట. ఈ విధంగా ఇప్పుడు అన్నారు కదా, పార్థుని కొరకే నేను ఇంత కష్టపడ్డది దేని కొరకు, ఇంత యజ్ఞం ఆ యాజకులు ఉపయాజకులను పిలిపించి ఈ యొక్క యజ్ఞం చేసింది దేని కొరకు, ఈ యొక్క పార్థుని కొరకే. పార్థుడే నాకు అల్లుడు కావాలని కోరుకున్నాను. ఆహా, నా యొక్క ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక తీర్చినాడో ఆ యొక్క స్వామి అని అనుకున్నాడు. ఈ విధంగా నా ప్రయత్నము సఫలీకృతమైంది అని అనుకున్నాడు. ఈ విధంగా ఈ అర్జునుడైనా పాణిగ్రహణం చెయ్యని, లేకుంటే పాండవులు ఎవరైనా కానీ కూడా నా కూతుర్ను పాణిగ్రహణం చెయ్యని అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే, ఈ విధంగా అనగానే అప్పుడు ఆయన ఆ సమయం లోపల ధర్మరాజు గారు అంటున్నారు కదా, అందరూ పాణిగ్రహణం చేస్తారని అన్నారు. అందరూ మనసు లోపల సంకల్పం చేశారు. ఈ విధంగా ఇది శాస్త్ర ప్రమాణం కాదు అని ఈ విధంగా అప్పుడు ఇదేం ప్రమాణం అవుతుందనగానే దానికి దుష్టదుందుడు ఒప్పుకోలేదు, ఆ ద్రుపదుడు ఒప్పుకోలేదు. అంత లోపలనే సాక్షాత్ వేదవ్యాసుల వారే అక్కడికి వచ్చారు. నాయన వాళ్లే దాని గురించి వివరిస్తున్నారు. దాని గురించి రేపు తెలుసుకుందాం. అనేన భావేన పుణ్యం అవాప్నోతు గురుర్మమ కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణం.